2019 మే 30న రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే లక్ష్యం, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూనే మరోపక్క సరికొత్త సంక్షేమ అభివృద్ధి శకాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. చంద్రబాబు పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తూనే మేనిఫెస్టోను అమల్లోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందడుగు వేశారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను చూసిన సమస్యలను తీర్చడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏం చెయ్యాలో అంతా చెయ్యాలనే చిత్తశుద్ధితో పాలనను పరుగులు పెట్టించారు. ప్రజాప్రతినిధులకు స్ఫూర్తి నింపుతూనే, ఉన్నతాధికారులకు సరైన దిశానిర్దేశం చేస్తూనే సాధికార యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఫలితమే నేడు ఊరు మారింది, సంక్షేమ క్రాంతితో మెరుస్తోంది. 1000 కాదు, 2000 కాదు, ఏకంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు, అన్నదాతలకు అండగా నిలబడటానికి 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన వేలాది ప్రభుత్వ పాఠశాలలు, ఊరు కదలకుండానే ఇంటర్నెట్ సేవలు పొందటానికి వీలుగా అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు, సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ప్రతి గ్రామంలో 10 మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలతో సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్కా చెల్లెమ్మలు. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో మిగిల్చి చంద్రబాబు దిగిపోయారు. అంతేకాదు, వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా ఆ భారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మోపారు. అలాంటి పరిస్థితుల్లో 2019 మే 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైంది. చంద్రబాబు పాలన తాలూకా విధ్వంసం కళ్ల ముందు కనిపిస్తున్నా ఎక్కడా తడబాటు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన దార్శనికతతో అడుగులు వేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ అందులో ఇచ్చిన హామీలను అమలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తూ వచ్చారు. దీంతో ఈ 4.5 జరిగిన సంక్షేమాభివృద్ధి నేడు కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో ఊరికి వెళ్తే ఏం కనిపించేవి? పాతబడిపోయిన పంచాయతీ భవనం, కూలిపోయేట్టుగా ఉండే సర్కార్ బడి భవనం కనిపించేవి. గ్రామ స్వరాజ్యం సాధించాలి, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుందనే ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే ఉండేవి. అలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఊరు మారింది, మారుతోంది. దీనికి నిదర్శనమే మనం చూస్తున్న ఈ భవనాలు. పలు రకాల ఆధునిక సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పల్లె పల్లెన సరికొత్త ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మించారు. అభివృద్ధికి సరికొత్త అర్థం చెబుతూ వాటి ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకుపోయారు. అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో గ్రామాల నుంచే పనిచేసుకునేలా ఇంటర్నెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటనే అన్ని సేవలు పొందుతున్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి ఉండేది. ఏ ప్రభుత్వ సేవ కావాలన్నా అది ఎక్కడ దొరుకుతుందో, ఎన్ని రోజుల్లో లభిస్తుందో తెలిసేది కాదు. అలాంటి వ్యయ ప్రయాసాలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను చేతల్లో చూపారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే అక్కడి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా ప్రజలు సేవలు పొందేలా వ్యవస్థలను రూపొందించారు. చంద్రబాబు తన పాలనలో 14 సంవత్సరాల పాటు వ్యవస్థలను ధ్వంసం చేసి వాటిని తనకు అనుకూలంగా వాడుకుని నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకుపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1,34,000కు పైగా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. గతంలో ఏ గ్రామంలోనైనా టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని పరిస్థితి. నేడు సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో తక్కువలో తక్కువ 10 మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. అంతేకాదు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ప్రజలతో మమేకమై పథకాల లబ్ధిని ప్రజలకు చేరువ చేస్తున్నారు. పారదర్శక పాలనకు పునాదిగా నిలుస్తున్నారు. ఎక్కడా లంచాలు లేవు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇంటి వద్దకే టంచన్గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందజేస్తున్నారు. 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా 10,000కు పైగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటిని జల్లెడపట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అన్ని రంగాలకు అగ్రికల్చరే ఆధారం. అందుకే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచారు. నాన్న కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని చెప్పిన వైఎస్ జగన్ ఆ మాట మీద నిలబడుతూ రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విత్తు నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తున్నారు. దాంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి లక్ష్మి శోభ నిండుగా కనువిందుగా కనిపించింది. గతంలో విత్తనాలు కావాలన్నా, ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసల కోర్చి పట్టణాలకు వెళ్లాల్సొచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. మనబడి, నాడు నేడు ద్వారా 11,000 కోట్ల రూపాయల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో ప్రతి గ్రామంలో పాఠశాలలు ఆధునిక సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. 2,000 జనాభా ఉన్న ఒక గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి 4 అడుగులు ఇటువైపున అడుగులు వేస్తే ఒక గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది, ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇంకొక అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. నాడు నేడు అని చెప్పి స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా మార్చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్లు, బాత్రూమ్లు, బ్లాక్ బోర్డులు, నీళ్లు అన్నీ కూడా ఇంక్లూడింగ్ పిల్లలు తినే తిండి కూడా మెన్యూతో సహా పెడతా ఉన్నాం. 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, 54 రకాల మందులు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులోనే ఉంటుంది. అక్కడే ఆశా వర్కర్లు అక్కడికే రిపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏదైనా వచ్చినా కూడా 54 రకాల మందులతో ఏఎన్ఎం వెంటనే మందులు ఇచ్చే పరిస్థితులకి ఏఎన్ఎం ఉంటుంది. ఆ తర్వాత అదే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్కే ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ కూడా అవుతుంది. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం, రైతులకు సంబంధించి ఎవరెవరికి రైతు అనే వ్యక్తికి ఏమి కావాలనో ఒక సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చే ఒక స్నేహితుడిగా ఆర్బీకే అక్కడే ఉంటుంది. భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందని జాతిపిత మహాత్మా గాంధీ అనేవారు. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్ర్యమని ఆయన ప్రత్యేకంగా పేర్కొనేవారు. గ్రామ స్వరాజ్యం సాధించాలని, అందుకోసం పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. మనం చూస్తున్న ఈ గ్రామం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో ఉంది. ఈ ఊరి పేరు ధర్మవరం. మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైఎస్ జగన్ పాలన కంటే ముందు ఈ గ్రామానికి ఎలాంటి వసతులు ఉండేవి కావు. సంక్షేమం, అభివృద్ధి అనే మాటల గురించి వినడమే తప్ప వీరి జీవితాల్లో అది దివిటీ వేసి వెతికినా కనిపించేది కాదు. ఇప్పుడు అలాంటి దుస్థితి లేదు. వైఎస్ జగన్ పాలనలో ఒక్కటొక్కటిగా అనేక వసతులు వచ్చాయి. రోడ్డు పడింది. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, పాల కేంద్రం ఏర్పాటయ్యాయి. ఇతని పేరు ఏడుకొండలు. సంక్రాంతి సందర్భంగా ఊరికి వచ్చిన ఇతను కొత్తగా కట్టిన ప్రభుత్వ భవనాలను, వాటిలో అందుతున్న సేవలను తెలుసుకుని ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోతున్నాడు. వ్యవసాయ ప్రధానమైన దేశానికి రైతు భరోసా కేంద్రాలు ఎంతో అవసరమని అంటున్నాడు. ఈ ఆర్బీకే వ్యవస్థ తీసుకురావటం వల్ల గ్రామానికి ఎంతో మేలు జరిగింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏదైనా ఎరువులు కానీ పురుగు మందులు కానీ కావాలంటే గతంలో ఒక 20 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసి ఆటోలు తీసుకెళ్లి అక్కడి నుంచి మందులు తీసుకురావటం అలా జరుగుతుండేది. ఏదైనా పంటలో సలహా కావాలన్నా కానీ ఒక 20 కిలోమీటర్లు వెళ్ళి ఆ మొక్కలు పెక్కెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ చూపించి తెచ్చుకునే చాలా లేట్ అయిపోతుంది.
ఈ ఆర్బీకే పెట్టడం వల్ల ఏంటంటే గతంలో మనం చూసుకుంటే ఒక 20 కిలోమీటర్ల వెళ్లే ట్రావెలింగ్ తగ్గిపోయింది. అలాగే బయట మార్కెట్లో యూరియా ధర వచ్చేసి 350 రూపాయలు మేము అట్లా పలుకుతుంటే మన ఆర్బీకేలో కేవలం 265 రూపాయలకి మన ఊర్లోనే ఇస్తున్నారు. అలాగే 350 ప్లస్ గట్టకి 20 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జెస్ చూసుకున్నా 370 రూపాయలు పడుతుంది. అలా కాకుండా ఆర్బీకేలోనే ఎరువులు గాని పురుగు మందులు గాని ఇవ్వటం చాలా మంచి నిర్ణయం. ఇతని పేరు కార్తీక్. ధర్మవరం గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న ఇతను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండగ కోసం ఊరొచ్చిన ఇతను సచివాలయాల ఏర్పాటు అద్భుతమైన నిర్ణయమని ప్రశంసిస్తున్నాడు. సముదాయం సచివాలయం వ్యవస్థలో చూస్తే గ్రామ సచివాలయం ఒక పక్క, ఆర్బీకే ఒకవైపు, పాలు సంబంధించి ఒకవైపు, హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఒకవైపు, ప్రతి ఒక్కదాన్ని కూడా ఒకే గ్రూపుగా జాయిన్ చేసి మనకి అన్నిటినీ అందుబాటులో పెట్టారు. సచివాలయ వ్యవస్థలో మొదటిగా మాట్లాడాల్సింది దేని గురించి అంటే నిరుద్యోగం గురించి నేను మాట్లాడతాను. ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ రోజుల్లో నేను ఒక గవర్నమెంట్ ఎగ్జాములు నాకు రాక, అప్పుడు పోస్టులు లేక తిరిగి సరే ఇది మన వల్ల కాదు, మనం ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోదామని చెప్పేసి మనకి ఉద్యోగం లేనిదే నేను చేసుకోలేను అనే పాయింట్లో ఒక ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నేను కోచింగ్ తీసుకొని నా కష్టాలు నేను పడి ఏదో సాఫ్ట్వేర్గా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 1,20,000 పైగా గవర్నమెంట్ రెగ్యులర్ బేస్డ్ జాబ్స్ ఇవ్వడం అనేది నిజంగా అది ఒక 5 సంవత్సరాల లోపే వచ్చిన వెమ్మటనే 1,20,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక ఆషామాషైన విషయం కాదు, అంత ఈజీ పని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తోంది. ఉద్యోగులు వాలంటీర్లు కలిపితే మొత్తం 4 లక్షల మంది దాకా ప్రజలతో మమేకమై పారదర్శక పాలనకు బాటలు వేశారు. కరోనా సమయంలో ఈ 2 వ్యవస్థలు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఇళ్లకు పరిమితమై భయపడుతున్న రోజుల్లో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి భరోసానిచ్చారు. అనేకసార్లు ఫీవర్ సర్వేలు చేశారు, మందులు అందించారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేశారు. సంక్షోభం ఎంతదైనా సరే భయపడకుండా సంక్షేమ రథం ముందుకు సాగేలా పనిచేశారు. గతంలో మరణ ధృవీకరణ పత్రం కావాలంటే నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు వెంటనే లభిస్తోందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ అంటున్నాడు. ఈ మధ్య కాలంలో మా తాతగారు రీసెంట్ గా ఆయన మహానుభావులు 98 years ఆయన గతించిన ఆయన ఎక్స్ పోస్ట్ మాస్టర్ కూడా ఆయన. సో ఆయన జరిగింది విత్ ఇన్ 24 hours లో పంచాయత్ సెక్రటరీ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆ డెత్ సర్టిఫికేట్ ని తీసుకొచ్చారు. ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సర్వీసెస్ అనేవి గ్రామ స్థాయిలో ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4-5 వరకు వాళ్ళ సర్వీసెస్ మనకి ఇక్కడే ఉంటున్నాయి. వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు ఆ సర్వీసెస్, ఆ సర్టిఫికేట్స్ అనేది నేను మండలానికి పోవాల్సిన అవసరం లేదు, వారాలు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, పైగా లంచాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ రోజు అస్సలు లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. వాళ్ళు వచ్చి వాళ్ళే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి దానికి సంబంధించిన మిగతా ఫార్మాలిటీస్ మొత్తం కూడా చూడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. పిల్లలకు చదువుల పట్ల ఆసక్తిని పెంచేలా అనేక ఆధునిక వసతులు కల్పించారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లోనైతే సర్కార్ బడుల్లో సీట్లు దొరకడం లేదంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నాడు నేడు ప్రోగ్రాం కింద ఈ స్కూల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దీన్ని మోడిఫై చేయడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా మోడ్యూల్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మేమున్న దినాల్లో ఎప్పుడో 40 years బ్యాక్ కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి మేము గమనిస్తుంటున్నాం. ఈ నాడు నేడు ప్రోగ్రాము కర్త ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందుగా ఇంత అభివృద్ధి విద్య కోసం వైద్యం కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము చదువుకునేటప్పుడు మరుగుదొడ్లు లేవు, కానీ ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంత మంచిగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు కావాల్సింది నాణ్యమైన విద్య, వైద్య సేవలు. ఈ 2 లభించకపోతే అప్పులు చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవాల్సి ఉంటుంది. రోగం వస్తే కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. అలాంటి దుస్థితి కలగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపుతున్న దార్శనికతకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఏం జరిగింది, వైఎస్ జగన్ పాలనలో ఏం జరుగుతోంది? అటు ఇటుగా చంద్రబాబు పాలనలో బడ్జెట్ మొత్తాలు ఎంత ఉండేవో వైఎస్ జగన్ పాలనలో అంతే ఉన్నాయి. అలాంటప్పుడు నాడు బాబు హయాంలో చేసిన ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?
నేడు వైఎస్ జగన్ చేస్తున్న ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఇవి ప్రతి ఒక్కరూ సీరియస్గా వేసుకోవాల్సిన ప్రశ్నలు. చంద్రబాబు పాలనలో సంక్షేమ అభివృద్ధి అంటే టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలది మాత్రమే. నేడు సంక్షేమ అభివృద్ధి అంటే అందరిది, అన్ని వర్గాలది, అన్ని ప్రాంతాలది, అన్ని మతాలది, అన్ని కులాలది. రాజకీయాల్లో చంద్రబాబుకు 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఏం ప్రయోజనం? ఆయనకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మరొక అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నారే తప్ప ఫలానా సంక్షేమాభివృద్ధి చేశాను అని చెప్పుకోలేకపోతున్నారు. అదే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వైఎస్ఆర్ పేరు చెప్పినా, వైఎస్ జగన్ పేరు చెప్పినా పలు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమకు జరిగిన మేలును గుర్తు చేసుకోవడమే దీనికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, మెడికల్ కాలేజీలు, నిర్మిస్తున్న పోస్టులు, ప్రారంభమైన పరిశ్రమలు ఇవన్నీ ఏంటి? అభివృద్ధికి బాటలు వేస్తున్న నిర్మాణాలే కదా. అయితే వీటి గురించి చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా కానీ మాట్లాడవు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000కు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్లను నెలలో ఒకసారి డాక్టర్లు సందర్శిస్తున్నారు. మనం చూస్తున్న గ్రామ ఆరోగ్య కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని తాదేరులో ఉంది. ఈ తాడేరు విలేజ్ హెల్త్ సెంటర్ ద్వారా అనేక వైద్య సేవలు అనేవి అందించబడుతున్నాయి. ముఖ్యంగా 12 రకాల సంబంధమైన వ్యాధులన్నీ ఇక్కడ చూడబడుతున్నాయి. ప్రాముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులకి ఇక్కడ బాగా కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అప్పుడే పుట్టిన శిశువులను కూడా బాగా చూడటం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి అప్పుడే పుట్టిన శిశువులను చూసి వారు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంతా కూడా చూడటం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి రావడం కాకుండా ఏఎన్ఎంస్ అలాగే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి గర్భవతుల్ని అలాగే అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్ని అంతా చూడటం జరుగుతుంది. వాళ్ళలో ఏమైనా సమస్య ఏదైనా కనిపించినట్లయితే వాళ్ళని ఇంకా పెద్ద వైద్య ఆసుపత్రులకి పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా అన్ని రకాలకు సంబంధించిన చిన్న అనారోగ్య సమస్య నుంచి పెద్దదాని వరకు కూడా ప్రతిదానికి ఇక్కడ వైద్య సేవలు అనేవి అందించబడుతున్నాయి. అలాగే కంటికి సంబంధించి కానీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి కానీ, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి సంబంధించి కానీ, అలాగే కంటి శుక్లాల ఆపరేషన్ సంబంధించి కానీ, అలా చిన్న అనారోగ్యం నుంచి పెద్ద అనారోగ్యం వరకు ప్రతిదానికి కూడా ఇక్కడ ప్రతి సేవ అనేది అందించబడుతుంది. మాకు తాడేరులో మాకు క్లినిక్ పెట్టారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. మాకు మందులు అయ్యి ఆశా వర్కర్లు చాలా బాగా ఇస్తున్నారండి. ఇంటింటికి వస్తున్నారని బాగా చేస్తున్నారండి. మరి నెల వెళ్ళి షుగర్ టెస్ట్లో, బీపీ టెస్ట్లో భీమవరం వెళ్ళి 5-6 కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేదండి మేము. కానీ ఇక్కడ మాకు చాలా బాగా ఉన్నదండి. ఇక్కడికి వచ్చి మేము నెల వచ్చి ఇక్కడ శుభ్రంగా బాగా చూసుకుంటున్నారండి. మాకు వర్కులు కూడా బాగా చేస్తున్నారండి. ఇక్కడ మాకంతా బాగానే ఉంది. నాటి చంద్రబాబు పాలనతో పోల్చితే నేటి వైఎస్ జగన్ పాలనలో వచ్చిన మార్పులు కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నాయి. సంక్షేమాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు సిసలు నిర్వచనమిస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా పాలన అందిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు సాధికారత సాధిస్తున్నారు. మహిళా శక్తికి పెద్దపీట వేశారు. పలు పథకాలను మహిళల ద్వారానే అందిస్తున్నారు. ఆసరా, చేయూత ద్వారా చేతికొస్తున్న డబ్బుతో మహిళలు కిరాణా షాపులు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. గ్రామాల రూపురేఖలను మార్చేలా ఏర్పాటు చేసిన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, పాలన కేంద్రాలే నేటి సరికొత్త సంక్షేమ అభివృద్ధికి కారణం. అందుకే ఎవరైనా సరే కొత్తగా ఏపీలోని గ్రామాలకు వెళితే ఊరు మారింది, అంతేకాదు అది అభివృద్ధితో మెరుస్తుంది అంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.